బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఏపీ కేబినెట్ లోకి నాగబాబు ఇంతకీ ఏ బాధ్యతలు ఆయన చేపట్టబోతున్నారు? గనుల శాఖ, సినిమాటోగ్రఫీనా? చంద్రబాబు పవన్ భేటీలో క్లారిటీ వచ్చేసిందా? ఇద్దరి భేటీలో చర్చకొచ్చిన అంశాలు ఏమిటి అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. అమరావతి సచివాలయం బ్లాక్ వన్ లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించడంతో భేటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నాగబాబుకు ఏ శాఖలనివ్వాలి, ముందుగా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవినివ్వాలా, లేదంటే మంత్రి పదవి వచ్చాక ఎమ్మెల్సీని చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వాల్సింది. ఇప్పటికే 3 మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. ఇందులో సినిమాటోగ్రఫీ లేదంటే గనుల శాఖ నాగబాబుకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సింది. మరోవైపు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తంతో పాటు నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. జనసేనకు సంబంధించిన జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చినట్టు సమాచారం. ఏ పోస్టులు జనసేనకు కేటాయించాలనే దానిపై త్వరలోనే ఓ లెక్క తేలే అవకాశం కనిపిస్తోంది. రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.